మీరు ఇప్పుడు గమనించినట్టయితే నిన్న దాంట్లో పరనిందలు అంటే గురువింద గింజ సామెతలాగా పరనిందలు చెయ్యడం, ఆ తర్వాత తను మళ్ళీ తనకు తాను గొప్ప అని చెప్పుకోవడం, నేను అనే పదాలు రావడం, అంటే నేను ఒక్కడిగా మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు ఇంత లక్షలాది మంది వరకు వచ్చింది అని మళ్ళీ నేను అనే పదం. నిన్న జరిగినటువంటి దాంట్లో నాకు ఎక్కువ కూడా ఈ ఏమంటారంటే అది రజతోత్సవాల కంటే కూడా వంచనోత్సవాలు, తనకు తాను వంచుకోవడమే కాకుండా ప్రజల్ని కూడా వంచే రకంగా నయా వంచన ఉత్సవంలాగా నాకు కనిపించింది. కోట్ల రూపాయలు పెట్టి ఈ మాత్రం గతంలో తన స్కీములు వల్లవేసుకోవడం, తన గతంలో ఉన్నటువంటి స్కీములు అన్నీ చక్కగా జరుగుంటే ఈరోజు వారు ప్రతిపక్ష హోదాలో మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోయి ఉండే. కానీ తను ఎక్కడ కూడా రిగ్రెట్స్ విచారం వెలివిచ్చకపోవడం, పైగా ప్రజల్నే ఓటర్లనే తప్పుపట్టే విధంగా తను తినే పల్లెములో ప్రజలు తాను తినే పల్లెంలో తానే మట్టి పోసుకున్నారు, నన్ను ఓడించడం వల్ల నాకేం పోతుంది, నేను కత్తి ఒకరికి ఇచ్చినారు, నేను ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు, మీరు గాడిదకు గడ్డేస్తే ఆవు పాలిస్తుందా, ఈరోజు మీరు అంటే గాడిదని ముఖ్యమంత్రి గారిని లేదా కాంగ్రెస్ పార్టీని అని ఉండొచ్చు. సో గాడిదకు గడ్డేసిరు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా.